గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సమ్మర్ సందర్భంగా LVCC 6 to 8 మ్యాచెస్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. సో మొదటగా టాస్ గెలిచి ఇంట్లో భార్యలు కూడా భయపడాలి, చనిపోయి భయపడతారు అందరూ. అడ్డు పడుతుంది గుడ్ బౌలింగ్ బై వర్మ. హ్యాపీ క్రికెట్ వర్సెస్ లేక్యూ వారియర్స్. మొదటి ఓవర్ మూడో బంతి చాలా చక్కగా మెలికి సావేసిన ఖాదర్. చక్కటి డిఫెన్స్. హ్యాపీ క్రికెట్ టీమ్ ఆన్ ద టాస్ ఎలెక్టెడ్ టు బ్యాట్. ఈ సమ్మర్ సందర్భంగా ప్రతిరోజు మార్నింగ్ ఉదయం 6 to 8 మ్యాచెస్ జరగడం జరిగింది. చక్కటి షాట్ ఖాదర్ ద్వారా. అది 4 పోతుందా లేదా చూడాలి. మంచి ఫీల్డింగ్ అన్వర్. చక్కటి షాట్, 4 runs. చక్కటి బౌలింగ్ సంతోష్ ద్వారా. ఓవర్ 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి హ్యాపీ క్రికెట్ టీం 6 పరుగులకి 1 వికెట్ని కోల్పోయింది. ఖాదర్ చాలా చక్కగా 4 కొట్టి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. చక్కటి బౌలింగ్. చక్కటి షాట్. లెక్క పెట్టు.
బ్యాట్రాకి ఒక బాల్ ఆపుతాడు అంతేలే. ఈరోజు నుంచే మొదలైంది యజ్ఞం. పొద్దున్న 6 గంటలకు మ్యాచ్లు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అది 6 నుంచి 8 అవుతుందో లేదా రేపటి నుంచి 6:30 నుంచి 8:30 అవుతుందో తెలీదు. కానీ ప్రతిరోజు మ్యాచ్లు జరగాలి ఆనవాయితీగా అనేది ఒక యజ్ఞంగా మొదలుపెట్టారు. ఇది కంటిన్యూ అవుతుందా లేదా మధ్యలో ఆగిపోతుందా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్. చూడొచ్చు రాయేష్ అన్ని ఫామ్ కోల్పోయిందని చెప్పేసి ఊపు మీద అన్నాడు. మంచి ఫీల్డింగ్ చూస్తున్నాం మనం. దిస్ ఇస్ సునీల్ వచ్చేసాడు. ఇప్పుడే వచ్చాడు. నాకు చెప్పలేదు మ్యాచ్ ఉంది ఉదయమనే. నువ్వు గ్రూప్లో లేవా? బౌలింగ్లోకి శ్రీనివాస్ చాలా చక్కగా వేస్తూ ఉంటాడు. మంచి లైన్ లెంత్ వేస్తూ ఉంటాడు. చక్కటి బౌలింగ్ అనే ప్రశ్న మనం చూస్తున్నాం. బ్యాటింగ్లో మన అయ్యగారు అఖిల్ చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చూస్తున్నాం. తమ్ముడిది చాలా మంచి ప్లేయర్, బాగా ఆడుతున్నవాడు. అఖిల్ మంచి చక్కటి షాట్ కవర్స్లో మంచి ఫీల్డింగ్ చూడొచ్చు మనం. వర్మ నుంచి చక్కటి ఫీల్డింగ్, తన టీం కోసం ఒక రన్ని కాపాడాడు. బ్యాటింగ్లో రాజేష్ దమ్రో. పవర్ ప్లేలో స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. టీంకి స్కోరు రావాలన్నా కూడా కంపల్సరీ. క్యాచ్ డ్రాప్ వర్మ, క్యాచ్ డ్రాప్. రాయేష్ అన్నకి లైఫ్ వచ్చింది. అందరూ చెప్తూ ఉన్నారు పూజలు చేసుకొని వస్తున్నారని చెప్పి. ఇతను కూడా స్టార్ట్ చేసినట్టున్నాడు. రివర్స్ ప్రయత్నించాడు, తగలలేదు. చక్కటి షాట్లు ఆడుతున్నాడు. చక్కటి బౌలింగ్, అంతకంటే మంచి లైన్ లెంత్ వేస్తున్నారు. బర్త్డే బాయ్ సీను చక్కటి ఫీల్డింగ్ చూస్తాం మన ఆరిఫ్ నుంచి. మంచి ఫీల్డింగ్ ఆరిఫ్ నుంచి. లవ్లీ లెంత్. మంచి చక్కటి బౌలింగ్ చూస్తాం మనం శ్రీను ద్వారా. మళ్ళీ బౌలింగ్లోకి అనే టైప్లోనే దెబ్బ పడిపోయింది. మన సంతోష్ బ్రోని మెడ మీద విరిచి మిడ్ వికెట్లో కొట్టిన బ్యాట్స్మెన్. మంచి చక్కటి షాట్ చూడొచ్చు మిడ్ వికెట్ మీద. రాయేష్ అన్న మిడ్ వికెట్ స్క్వేర్ లెగ్ చాలా బాగా ఆడతాడు. మళ్ళీ సెకండ్ బాల్, ఇట్స్ అ నైస్ బాల్, మిస్ అయింది. మళ్ళీ అదే ప్లేస్కి ట్రై చేశాడు. చక్కటి షాట్, మంచి స్ట్రైట్ షాట్. ఇట్స్ అ బౌండరీ. మనం అగ్రెషన్ చూస్తున్నాం బ్యాటింగ్లో. ఈ అగ్రెషన్ ఎక్కడదో తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉంది. ఎక్సలెంట్ షాట్ చూస్తున్నాం మనం. ఎక్సలెంట్ క్యాచ్. అద్భుతమైన క్యాచ్ చూస్తున్నాం మనం. అద్భుతమైన క్యాచ్ చూసాం మనం. యేసబు కెప్టెన్ ద్వారా చక్కటి వికెట్. After completion of 6 overs, score moves to 28 runs, loss of 3 wickets.
Good batting by Habib. 2 runs. Team score cool 30. చక్కటి షాట్. బాల్ పైలిపోయినట్టుంది. బాయ్ స్కోర్. వైట్ బాల్. Four runs. చక్కటి షాట్. న్యూ బ్యాట్స్మెన్ సునీల్. సునీల్ 2. చక్కటి డ్రైవ్. ఓవర్ కాల అయిందా? షాట్. సంతోషం కాడికి వెళ్ళు. Seven overs completed. 38 runs, loss of 6 wickets. Good fielding, Subhani bhai. Ultas, no ball. No ball. Chakati shot, boundary. చూడు చూడు చూడని అవకాశం. అన్నీ ఒక్క బాల్ కూడా రాలేదనుకుంటా. బ్యాట్స్మెన్ సన్నీ దిగి 2 రోజులు అయింది, ఇప్పుడే బ్యాటింగ్ వచ్చింది. కలకంటుందా బ్యాట్? వాడి బ్యాట్ తీసుకో 2 బాల్ 4 వేలు బ్యాట్ తీసుకో. ఆ 4,000తో పిల్లలకి 4 జతలు బట్టలు అయినా కొనుక్కోవచ్చు కదా. చదివారా? 4,000 పిల్లలకి 4 జతలు అయినా కొనుక్కోవచ్చు కదా. బ్యాట్ బొక్క.
ఇవాళ వాడాన్ని బాల్ వచ్చినావు నువ్వు వస్తలేవు. కొడితే ఏడ పడిపోతానే. నేను వచ్చినావు నువ్వు రావు. ఆయన ఏం కొడతావు పాపం. పెద్ద ఆయన ఆడ ముసలోడు అయిపోతే ఆయన ఏం కొడతాను అని ఆగిపోయా. వాళ్ళు నిలబడు. చక్కటి షాట్, 4 పరుగులు. ఇంటికి వెళ్తా. బాత్రూమ్ ఘాట్లో ఎరిగిపోద్ది. ఘాట్లో ఎరిగిపోద్ది. ఘాట్లు పెట్టుకో మళ్ళా. New batsman Sharif. Full toss ball. On the mark. Straight away. చక్కటి షాట్. రన్స్. Nine overs completed. Score moves to 55 runs. Loss of 7 wickets. Happy cricket team. Captain not out. Srinivas to Sharif. చాలా ఫుల్ లెంత్, చక్కగా ఫుల్ లెంత్ బాల్ వేస్తున్నాడు. క్రికెట్ గేమ్ రానిగా చక్కటి ఫుల్ లెంత్ బాల్స్. కొట్టయా 6 కొట్టు. ఫోన్ పెట్టాడు కదా, అప్పుడేమైనా పడిందేమో అని. ఆడ బ్యాట్ గట్టి కొట్టించే దాంట్లో పడి ఉంటుంది. ఇట్లా పట్టుకొని చెన్నైలో ట్రైన్ తీస్తే చాలు, ఆర్పిఎఫ్లో కూర్చో ఉంటాం. దీంట్లో అయితే లేదు సార్, నేను కాగలం. నేను ఏది కొనుక్కుంటే నాడే ఆడతాను. పోయినసారి అంటే కైళ్ళు అన్నీ అన్న పవన్ దూరం పోయింది. ఎతికారు కూడా వదిలేసుకున్నాడు అన్న. ఎవరు? పవన్ అందుకే ఆయనతో అసలు చెప్పాలని వస్తాడు పిల్లల దగ్గర బ్యాటింగ్. వేరే వెంకీ అయ్యాడు. విలియమన్న వాళ్ళతో ఉంటున్నాను. తెలుసు. అట్టడా నాకే 2 లైఫ్లు ఇచ్చారు. బ్యాట్ ఇరిగిపోయిందా? సౌండ్ వస్తుంది. ఆబేద్ ఆ బ్యాట్ ఇరిగిపోయినట్టు చూడు, కింద ఇరిగిపోయింది కదా. ఎండకి అట్టుగా అనిపిస్తున్నాను. ఇటు పెట్టినప్పుడు చూడదు, అది చూసా. ఎండకి ఆడ వైట్గా ఉంది, దానివల్ల. నేను 10 ఓవర్లో కొలాప్స్ అయిపోయాం మనమా. ఒక తాగుపోయి తొక్కేమైనా
ఆరే ఎట్ట ముందుకు వచ్చాడు అట్ట వెనక్కి వెళ్తాడు. తిట్టకుండా శుభమయ్య నెక్స్ట్ ఓవర్ నీదే ఇంకా 4 స్పెల్లు నోబాల్ సంతోష్ మాట్లాడుతా ఉన్నాడు. డిస్టర్బెన్స్ అయింది బ్యాట్స్మెన్ కి. అవే ఏమన్నా సెన్సా కొట్టలేక మాట్లాడుతున్నాడు బాయ్ లోబీ బాయ్. మీ ఆయనకి వీళ్ళు కొట్టరు మనం చూడమా? ఆయన కూడా అడిగి పోయి కూర్చుంటాడు మేము. ఓడి పడితే ఇంకే నీకు ఇబ్బంది లేదు పక్క. వాడి సైడ్ నేరు చూసా అదే చేసాడు ఈయన చేసాడు ఇక్కడే అన్నాడు ఈయన చేసాడు అన్నా నీకే వేసాడు అన్నా ఇక్కడే అన్నా కదా సంతోష్ అన్నా బౌలర్ ఇలా డెడ్ బాల్ అవలా డెడ్ అవ్వలేదు. సంతోషమైన పట్ల కలిలో నాపిచ్చాడు. ఆపంటే ఈయన మిస్ చేశాడు కదన్నా, అది డెడ్కి రాదు. కక్కుర్తి కాదురా, నువ్వు పట్టేసి ఇచ్చుంటే డెడ్ బాల్ మిస్ చేసావు కదా. నో బాల్ అదో సీను నేరుగా వేసుంటాడు. నాకే అన్నాడా ఇట్టే వేసాడు బాలు. అంటే కీపర్ దగ్గర ఉన్నాడేమో అనుకుని ఆడు రవి. నేను అందుకే ఆరిఫ్ని టార్గెట్ చేస్తే చాలు మనం. వాడిని ఇదిగో బ్రో ఈ ఫైన్ లెక్క లేదంటే వెనక్కి అదిగో వెళ్ళిపోయింది. అదిగో ఆపాలని రెండు బాల్ తీసుకురా. మీరు ఆడరా అనే కదా చూడమా. కాదు ఈ రవి నిలబడేటట్లేడు ఆడ. చిన్న క్యాచ్ కొట్టాడు. చాలా చక్కటి రన్నింగ్ ఓవర్ వచ్చింది. ఇప్పుడు స్కోర్ని పెంచేందుకు సంతోష్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. చక్కటి షాట్, గుడ్ షాట్. తన వంతు స్కోర్ని పెంచేదానికి హ్యాపీ తన కృషిని బాగా తీసుకొని కొట్టాలి. మనమే తీసుకొని కొట్టాలి టవర్ మీదకి. చక్కటి షాట్ చూడాలి. 4 పోతుంది ఖచ్చితంగా. 4 ఓవర్ దగ్గర ఖచ్చితంగా 4. కాదు బాయ్ 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 పట్టేసి అంటులా. ఆయన నరాలు గిరాలు పట్టి పడితే ఆయన క్యాచ్
खड़े खड़े हाँ చేసి లే సో ఇందాక ఎంత వచ్చిందా రాబాల్ ఇందాక ఎంత వచ్చింది 14 ఇవో కాలేజ్ అయిపోయింది. బోల్ రెండు వైట్లు ఓవర్ ఫోన్ నెంబర్ తీసుకోండి ఓవర్ అన్వర్ పెరలే వాళ్ళు ఎవరు పెరలు ఎండ పడుతుంది దో 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 ఆజా 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 6 2 తీయచ్చు. నైలే నాట్ అవుట్. పెట్టాడు నాట్ అవుట్. కొట్టాడు రీప్లే కూడా చూసుకోవచ్చు. మా లెక్క నువ్వు వికెట్ రండి. ఆయన డైరెక్ట్ షూట్ వదిలింటే జా అది ఆరిఫ్ వస్తున్నాడు. అదే క్యాప్ పట్టుకున్నాడు బాల్ కనిపిండు ఎండకి. ఏం చెప్పు నువ్వు అవుట్ అయిపోవాలని కోరుకుంటున్నా ఫ్రీ. వాళ్ళరే ఏంది అవి? అవి కింద పడితే 20 ఓవర్లు ఆడతాం. తృప్తిగా ఉంది ఇప్పుడు అన్ని వికెట్లు తీసి గమ్ముగా కూర్చో ఉన్నాడు. ఏం తెలియనట్టు వాళ్ళే ఇచ్చి దిగారు ఫోన్ నిలబడు రాబాల్ కొట్టాలన్నా నన్ను దగ్గర నేనే నిన్నెవరు దగ్గర కాదు బాల్కి వెళ్ళి ఫీల్డింగ్ వెళ్ళబ్బా నీ నోట్ ఫీల్డింగ్ వెళ్ళు చూడు అరవకుండా వాడు खड़े खड़े धोना को ఏం కాదు. 6 బాల్ 6 4 అంతే. మామూలుగా నువ్వు మీ టీం వస్తేనే గెలవు అనుకున్నావు ఈ టీంతో కూడా గెలవు ఇప్పుడు దాకా కాముండి ఇప్పుడు పెడితే యాడ్లు వస్తుంది అయితే నో బాల్. సార్ ఓవర్ అడగకూడదు అనుకుంటే కనిపించిందిరా డిజైన్ వేస్తాం. బాల్ ముద్రలు వేసుకున్నాడు. ఎంత గవర్నమెంట్ ఎంప్లాయ్ రాజముద్రలు వేసుకోవాలా? ఆడ ఎవరో ఒకరు వస్తారు వాళ్ళకి ఇచ్చే బుట్లు అతని సైజ్ కన్నా అది కూడా సమ్మరీ అయితే సమ్మరీలోనే ఉండాలా, స్కోర్ అయితే స్కోర్లో ఎందుకు ఎనర్జీ అవసరం బాబా నెట్ ఆన్ చేస్తే వస్తుంది నువ్వు కాదు వేసేవాడు. రాబాల్ 117 ఏయ్యబ్బా 6 నిలబడు క్యాచ్ కాదు 6 అది టేక్ లాస్ట్ వేస్తా పిలుస్తున్నా ఇప్పుడు చూడు ఎన్నా ఇలాంటి ఇంకో నా 16 కదా వచ్చింది.
బోల్డర్ నిన్న 16 వచ్చిందా? ఈరోజు కష్టపడుతున్నాను 125. ఇదిగో ఈరోజు చేశాడు ఆయన కష్టపడి ఫీలింగ్. వైడ్ కదా? బయడా అయితే నువ్వు కదా మరి ఎవరున్నారమ్మా మా టీమా కాదరు. ఓడి పట్టడు బాయ్. నోబా నోబు సుభాన్ భయ 3 బాళ్ళు. ఫోన్లే నిలబడు. ఆయన ఉదయం మ్యాచ్ల అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయనకు సరిపోయే వాడికి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఒకటి రాయాలి వాడికి. అది ఓడికి మాత్రం ఓడికి ఇంకెవరు అప్లై చేయబాగండి. 3 రావచ్చాడా పట్టాడు. ఇప్పుడు రండి కొట్టి 60 కొట్టారు. ఇప్పుడు గెలుపు గోల్లే అచ్చులు గోల్ లేదు. బ్యాటింగ్ అంటే రైట్ హ్యాండ్ తగులుతుందని లెఫ్ట్ హ్యాండ్ తగులుతున్నారు. ఆరిఫ్ జా లాభాలంటే ఇప్పుడు ఓవరే కదా. న్యూ బౌలర్ అన్వర్, రైట్ ఆర్మ్ మిల్కీసా, టవర్ ఎండ్. నువ్వులే ఫీలింగ్ ఎవరు తప్పిరా సరే దానికని బాలిపోండి. అదే చెప్పిందా మారే వీరా పోలే కడే మారమే. ఈ రోజు కానీ ఏదో టైంకి రాకపోతే మేడగా దగ్గర అనుకున్నాను గ్రూప్ లో. సరే బాయ్ లైన్లు కొడతా ఉన్నాడా గాబీ చేసి చూస్తున్నాడు వదిలేటట్లు. డెడ్ బాల్ బాల్ పైలిపోయింది. 5 PM పెట్టాను నేను. గుర్తొచ్చింది. అవుట్ అవుతుంది అబేద్ అన్అఫీషియల్ గా కొట్టాడు. ఇది అఫీషియల్ గా తలకాయ దీవా ఫోటో తీసు. అన్న బయట వచ్చానా 5 మంది ఇప్పుడు పెట్టుకున్నాడు అల్లా. అరే త్రో ఆతాలే లాభాలు వెళ్ళిపోవచ్చు. చిన్నగా ఇబ్బంది ఏమిలే. ఇంకోటి ఆ ఎత్తు నేను ఉండకూడదమ్మా గ్రూప్ లో పెట్టుకోవాలా నువ్వు. బ్యాడీరే పడుతున్నాడు. అన్న పళ్ళు కొరుకుతున్నాడయ్యా. ఇంకెవరు లేరు ఆడ.
కేబీసీ వాళ్ళు 10 రూపాయలు ఇస్తాం. బ్యాట్రా బాగా ఇది బాగా ఆడుతుంది. బాగా వికెట్కి రాని కళ్ళు కొట్టడానికి अलग रे तू क्या हंसता है हम क्या की बात करता है तू क्या सुनने का ఏ అది దెబ్బ వర్మకి ఇప్పుడు దాకా పనే లేదు ఫోర్లే చాలా సేపు తర్వాత వచ్చిందంట ఎందుకు ఇక్కడ వచ్చేసాడు హౌస్ కీపింగ్ హౌసింగ్ వాళ్ళు బాయ్ ఆర్టీఎం హౌస్ బాయ్ DSC. DSC. ఎంత అదే 350 ఎంత అదే కదా ఎంత లాస్ట్ బాల్ కదా లాషా లాభాన్ని చెప్పింది. ఇదిగోరా దెబ్బ ఓరే 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 నేనే చెప్తాం ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఏదో స్కామ్ జరిగింది హాఫ్ మంచి బాల్ ఏం కావట్లేదు నాకు. ఒక అద్భుతమైన బాల్ హఫీజ్ నుంచి. 6 వికెట్లు వేసారు, 5 వికెట్లు అవి. ఏంది 31 స్కోర్ ఇచ్చారు నాకు. ఒక ఓవర్ మధ్యలో వేరే వాళ్ళు ఆయన పడ్డ 2 వికెట్లు ఏమో నేను 24 ఇచ్చినానే 31 గెలిపిందా. 7 రన్స్ ఎక్స్ట్రా. అద్భుతమైన క్యాచ్ హఫీజ్ ఒక వికెట్ తీసి మొత్తానికి కష్టాల్లో నెట్టాడు మరో టీంని. మరొక బాల్ కానీ ఈసారి వైట్ బాల్. మంచి ఓవర్ వేసి ఒక వికెట్ తీసి వెంటనే వైడ్ వేయడం మంచి బౌలర్ లక్షణం కాదు అది. బౌలర్ కమ్ బ్యాక్ చేసి వికెట్ల మీద వికెట్లు తీయాల్సి ఉంటుంది. మొత్తానికి మరో డిఫెన్స్ ఆబిద్ నుంచి చాలా చక్కగా ఆపాడు. సేమ్ అయ్యా ఆయన ఇంకా ఆపలేవా 20 ఓవర్లా అదిగో ఆడ సునీల్ అన్నని లాంగ్ ఆఫ్ ఆయన మీద 4 కొట్టాలి. ఆయన పైన తెలంగాణ వస్తున్నావంట. వా ఒక మంచి అద్భుతమైన బాల్ హఫీజ్ నుంచి. వా సరైన బాల్ ఈసారి హఫీజ్ ద్వారా. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 1 పరుగు 1 వికెట్. వాట్ ఏ షాట్! మంచి అద్భుతమైన షాట్ ఆరిఫ్ నుంచి మిడ్ ఆఫ్ మీదగా. అదిరా యాటిట్యూడ్ వాక్ ఇంపార్టెంట్. ఫస్ట్ బాల్ షాట్దే ఉంది, ఆ స్వాగ్. ఆ తర్వాత వాక్. సన్నీ బౌలింగ్ లోకి అద్భుతమైన బాల్ వేసి 4 కొట్టించుకున్నాడు. మరొక్క 4కి ప్రయత్నం కానీ ఈసారి చక్కటి డాట్ బాల్ కానీ అది వైట్ బాల్ గా ప్రకటించిన అంపైర్. మా ఇష్టం వైడ్ ఇస్తాం ఏమే వైడ్ కెమెరాలో చూసుకోండి. మొత్తానికి వైట్ ప్రకటించాడు అంపైర్. సన్నీ డిసప్పాయింటింగ్. ఈసారి ఏ విధంగా బాల్ వేస్తాడో ఎటువంటి బాల్ వేసినా సరే పెద్ద మ్యాటర్ కాదని చెప్పి ఆపేసిన ఆరిఫ్. మీలాగే స్కోర్ కెమెరా చేసుకోవాలి. ఈసారి గట్టి కొట్టే ప్రయత్నం మరొక్కసారి వైట్. రాజేషనా ఎన్ని కొట్టావు రాజేషనా 13 కూడా కొట్టావు చెప్పు అదేం చెప్పు. మరొక మంచి డిఫెన్స్ సింగల్ తీసే ప్రయత్నం కానీ నో రన్. పవర్ ప్లేలో సింగిల్ ఈసారి గట్టిగా దెబ్బ వాహిద్ ఒక మంచి క్యాచ్ చేయించాడు. సింగిల్ అయ్యే ఛాన్స్. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్. ఇంకొంచెం గట్టిగా బాల్ వేస్తుంటే రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి సింగిల్ ని సాధించాడు ఆరిఫ్. కాదర్ కూడా మారాలి. గ్రీజ్ లోకి ఆబిద్. ఇక్కడ గుండు ఉండాలి. వాట్ ఏ షాట్ ఆబిద్. మంచి బౌలింగ్ మంచి ఫీల్డింగ్ రన్అట్ అయ్యే ఛాన్స్ కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఆవిది ఏంటి ఎక్కడైనా రన్అట్ అవుతాం ప్లాన్ చేసుకున్నాడంట. చివరి బంతి ఆయన మాట్లాడితేనే ఉన్నాడు వికెట్లు కూడా కొట్టద్దని చెప్పు. సన్నీ ఆరిఫ్ మరొకసారి చక్కగా ఆపాడు బంతిని. మొత్తానికి 8 పరుగులు సాధించారు. మొత్తానికి 2 ఓవర్లకి 9 పరుగులు 1 వికెట్. గట్టి కొట్టే ప్రయత్నం ఆబిద్ కానీ ఎటువంటి ప్రయోజనం లేదు.
మొత్తానికి మంచి ఫామ్లో ఉన్న హఫీజ్. గుడ్ లెంత్ బాల్స్, మంచి ఫేస్. అద్భుతమైన డెలివరీ, జస్ట్ మిస్, వికెట్. బ్యాటింగ్ బాయ్ ఆబిద్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. నువ్వు బ్యాటింగ్ ఆడినట్టే ఆడమంటున్నావు. స్లో బాల్ కానీ ఈసారి వైడ్ బాల్. బ్యాటింగ్ బ్యాటింగ్ చాలా అద్భుతమైన ఫీలింగ్ అక్కడ సన్నీ నుంచి. సరే కొట్టేదానికా గుడ్ బౌలింగ్ హఫీజ్. మరో వికెట్ కొల్లగొట్టాడు. హఫీజ్ వచ్చాడంటే వికెట్ల మీద వికెట్లు, వికెట్ల మీద వికెట్లు. మనోళ్ళు ఇచ్చారంట అయితే. వికెట్ల మీద బాలే లేదు ఇది. సన్నీ స్ట్రైక్. మొదటి బంతినే గట్టిగా కొట్టి బౌండరీ తరలించిన సన్నీ. జస్ట్ 4 runs, 6 runs. అద్భుతమైన షాట్. 6 అంట. ఎక్కడ ఆపడు ఇతను, పెద్ద హార్డ్ హిట్టర్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడతానే ఉంటాడు. ఇందాక మేమే వెళ్ళింది ఎవరు పోలా, అది కథలు పెంచాలి. మరొక షాట్ సన్నీ. అద్భుతమైన బౌలింగ్ అనే లోపలే అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సన్నీ. ఎందుకంటే ఆయన రెండు ఓవర్లు వేసి 2 వైడ్లు వేసి 2 వికెట్లు తీసుకునే తరుణంలో సన్నీ స్ట్రైక్ వచ్చి ఒక 6 ఒక 4తో ఓవర్ ని పూర్తి చేసి బయటకు పంపించాడు హఫీజ్ ని. మొత్తానికి సన్నీ బౌలింగ్ లోకి ఆరిఫ్ అండ్ స్ట్రైక్. మరొక మంచి బాల్ సన్నీ నుంచి. ఫస్ట్ ఓవర్ సరిగా వేయలేదు, సెకండ్ ఓవర్ మంచి కంబ్యాక్. 4 ఓవర్లకి 28, 3 ఓవర్లకు 30. బౌల్డ్. మొత్తానికి సన్నీ అనుకున్నది సాధించాడు, వికెట్ సాధించాడు. అద్భుతమైన వచ్చానా బౌలింగ్ అదే అదేదో చెప్తా అనుకున్నా. 3 ఓవర్లు 38. సన్నీ గుడ్ కంబ్యాక్. ఎన్ని వికెట్లు ఆఫీస్ బ్యాట్. అద్భుతమైన బ్యాటింగ్ కెప్టెన్. దానికి చక్కగా డిఫెండ్ చేసి సింగిల్ వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఎందుకు నిరాకరించారు అర్థం కావట్లేదు. ఒక షాట్ కి ప్రయత్నం, మరోసారి డాట్ బాల్. 2 వికెట్లు 2 నేనే పెట్టా క్యాచ్. అద్భుతమైన షాట్, కానీ నేరుగా ఫీలర్ చేతికి ఎటువంటి తప్పు చేయలేదు ఆబిద్. చాలా అద్భుతంగా ఫీలింగ్ చేసి డాట్లు పన్నా ఏం కాదు. 4 పోయే బాల్ని ఆపేశాడు వాళ్ళ టీం కోసం. అద్భుతంగా ఫీలింగ్ చేసి 4 రన్లు సేవ్ చేశాడు. మరో చక్కటి డిఫెన్స్ కెప్టెన్ ద్వారా. ఇప్పటికి ఖాతా తెరవలేదు, 4 బాల్లు అయినాయి. అలాగే అడుగు. అది అట్ట అడుగు. సన్నీ మరో గట్టి కొట్టే ప్రయత్నం. ఈసారి వైట్ బాల్. సన్నీ ఏం తగల. సూపర్ బౌలింగ్ ఆఫీస్ నుంచి, కానీ వైడ్. అది చాలా అద్భుతమైన పేస్. ఈ బ్యాట్స్మెన్ కెమెరాలో చూసుకోవచ్చు. ఇందాక హఫీజ్ ని 2 4లు ఒక 6 ఒక 4తో అల్లరి కొట్టాడు కాబట్టి ఈసారి కోపంతో వేస్తున్నాడు. ఈసారి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. పెద్ద షాట్ కి ప్రయత్నం, కానీ నేరుగా ఫీలర్ చేతికి అద్భుతమైన క్యాచ్ అక్కడ ప్రేమ్. మొత్తానికి అనుకున్నది సాధించాడు మన హఫీజ్. చాలా అద్భుతమైన డ్రైవ్ నేరుగా ఫీలర్ చేతికి, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మొత్తానికి బౌండరీ సాధించాడు. 2 balls for 4. లోకి గుడ్ ఫామ్. నిన్న కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 6 6లు 5 6లు బాదాడు. ఈరోజు మొదటి బంతినే 4గా తరలించాడు. సునీల్ తలపై నుంచి బౌండరీ సాధించిన లోకి. మరో స్లో బాల్, కానీ అద్భుతంగా బ్యాటింగ్ లోకి నుంచి. మంచి కట్ షాట్ కొట్టే ప్రయత్నం, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మంచి డాట్ బాల్ అనుకోవాలి, కానీ ఎటువంటి సౌండ్ రాలేదు. ఏం కాలేదు, తగలేదు. స్లో మోషన్ లో వీడియో పెట్టాలి. స్లో బాల్, ఈసారి వైడ్ బాల్.
స్లో బాల్ వేసి బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, కానీ ఆ కన్ఫ్యూజన్లో వైడ్ వేసిన బౌలర్ కాలు తగులుతుందిరా, నీ కాలు నీకు తగిలించుకో అట్లా. ఒక మంచి బాల్ ఈసారి కవర్ డ్రైవ్, చక్కటి ఫీలింగ్ అక్కడ, రన్అట్ అయ్యే ఛాన్స్, అద్భుతమైన ఫీలింగ్ అక్కడ సునీల్ నుంచి. నీ నిజ స్వరూపం అని చెప్పిన చాలా అద్భుతమైన బౌలింగ్ అక్కడ. రాత్రి ఏంటో లేచిన చెప్పు. గట్టిగా తిప్పి కొట్టే ప్రయత్నం, కానీ ఎటువంటి ప్రయత్నం లేదు. ఒక మంచి షాట్కి ప్రయత్నం, కానీ సూపర్ ఫీలింగ్ అక్కడ సన్నీ. ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకోవాలి. అది క్యాచ్ కూడా అవ్వచ్చు, పట్టుంటే ఈరోజు సన్నీని సన్మానం చేసేవాళ్ళు. లోకి గట్టి కొట్టే ప్రయత్నం, గుడ్ బౌన్స్ బాల్, లేకపోతే బౌల్డ్ అయ్యే ఛాన్స్. సన్నీ ఈజ్ కమ్ బ్యాక్. షరీఫ్ ఏరి కోరి సన్నీని తీసుకుంటాడు. సన్నీ షరీఫ్ టీం ఉంటే మాత్రమే బాగా బౌలింగ్ చేస్తాడు, ఇక ఏరే టీంలో ఉంటే మాత్రం అసలు ఏం బౌలింగ్ వేయడు. అబ్బా, మరొక మంచి బాల్ నేరుగా కాళ్ళకి. ప్రయత్నం గాల్లో బంతి, ఎటువంటి ప్రయోజనం లేదు. అక్కడ సింగిల్ మాత్రం సాధించాడు బ్యాట్స్మెన్. చివరి బంతి సన్నిది, అద్భుతమైన పవర్ ప్లే, అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. మొత్తానికి 4 వికెట్లు కొల్లగొట్టేశారు. అద్భుతమైన బౌలింగ్ అక్కడ సన్నీ నుంచి. మంచి షాట్ అక్కడ యూసుఫ్ నుంచి, కెప్టెన్ అద్భుతమైన షాట్. మొత్తానికి కవర్స్ మీదగా ఒక మంచి 4, సూపర్ షాట్. మొత్తానికి పై చేయి లేక్ యూ వారియర్స్ దా లేకపోతే హ్యాపీ క్రికెట్ దే అని ఆలోచిస్తే ఇక్కడ హ్యాపీ క్రికెట్ దే పై చేయి ఉంది. ఎందుకంటే 4 వికెట్లు కొల్లగొట్టారు. మొదటి పవర్ ప్లేలోనే 4 వికెట్లను కొల్లగొట్టి మంచి కంబ్యాక్ చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఆబిద్ బౌలింగ్ చూడగలుగుతాం. ఎందుకంటే ఆబిద్ కత్తి ఎత్తుకొని వస్తాడు, బాల్ని ఆయన కత్తిగా మారుస్తాడు. ఆయన ఒక గొడ్డలి తరాలో తీసుకొస్తాడు, ఆయన గొడ్డల్ని తీసుకొస్తాడు. చూడండి ఆ యాక్షన్ కూడా చూడండి, ఒక పెద్ద గొడ్డలి సమీరంగా అయినా సరే పెద్ద షాట్ కి ప్రయత్నం. అది గాల్లో బంతి వెళ్ళిపోయిందా లేదా? అద్భుతమైన షాట్ ఇక్కడ లోకి నుంచి 6 రన్స్. కత్తులు కట్టాలు నన్ను ఏం చేయలేమంటున్నా లోకి. మీరు కత్తులతో రాంది, కట్టాలతో రాంది, తుపాకులతో రాంది, నేను మాత్రం బ్యాట్తో సమాధానం చెప్తా అంటున్నా లోకి. మొత్తానికి ఆబిద్ మరొక బాల్ వేయడం కోసం లోకి ఏం చేస్తాడో చూద్దాం. మరొక టాస్ బాల్, ఈసారి సరిగా కొట్టే ప్రయత్నం, సరిగా బ్యాట్స్మెన్కి అది టైం సరిపోలేదు. అది మొత్తానికి నేరుగా కాళ్ళకు తగిలింది, లేకపోతే బౌల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆబిద్ గుడ్ కమ్బ్యాక్. డబ్ల్యూ అండి. వాట్ ఎ షాట్, అద్భుతమైన షాట్ ఇక్కడ బ్యాట్ డాన్ మీదుగా. చాలా అద్భుతమైన షాట్. అక్కడ ప్రేమ ఉన్నా కానీ దానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తానికి 4 పరుగులు. ఆబిద్ని విచ్చలవిరిగా కొడుతున్నా మన లోకి. లెగ్ క్రికెట్ కి ఓవర్ చాలా చక్కగా కలిసి వచ్చిందని చెప్పి ఆశిస్తున్నారు కెప్టెన్. మరొక షాట్ ఇక్కడ నుంచి, మరో స్టాండ్ ద గ్రౌండ్ బౌలర్ తలపై నుంచి మంచి షాట్, అది నేరుగా బౌండరీ. అద్భుతమైన షాట్ అండి. 3 బాల్లో 3 బౌండరీలు, కేవలం 1 బాల్ మాత్రం డాట్ అయింది. అద్భుతమైన బ్యాటింగ్ తో రెచ్చిపోతున్న మన లోకిని ఈరోజు ఎవరు ఆపగలుగుతారో చూద్దాం. నన్ను ఎవరు ఆపగలిగేది అని చెప్పి బ్యాట్తోనే సమాధానం చెప్తా అని చెప్పి మనసులో చెప్పుకోకపోయినా బయటకు చెప్పుకోకపోయినా మాకు అర్థం అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మరొక షాట్ నేరుగా ఫీలర్ చేతికి క్యాచ్ అవుతుందో లేదో చూడాలి. అద్భుతమైన క్యాచ్ అక్కడ సునీల్ నుంచి. ఇలాంటి క్యాచ్ అతని చరిత్రలోనే మరోసారి కను విందుగా చూడగలుగుతాం. అతను ఈ క్యాచ్ని ఎన్నిసార్లు అయినా రిటర్న్ చేసి చూస్తూ మురిసిపోతాడని చెప్పి అనుకుంటున్నాం. అద్భుతమైన సూపర్ క్యాచ్ అక్కడ మన సునీల్ నుంచి. బ్యాటింగ్ లోకి వర్మ. ఇది వాళ్ళ కర్మనా లేకుంటే మన కర్మనా చూడాల్సిందే. ఆవేద్ మరొకసారి కత్తెత్తుకొని
ఓ ఈసారి అద్భుతమైన క్యాచ్ అక్కడ మొత్తానికి అది కింద పడిందే పైన పడింది అర్థం కాలేదు. ఇది ఏ విధంగా క్యాచ్ అని చూసుకోవాలి. ఇక్కడ కెమెరాలో కూడా అది కనబడదు, ఎందుకంటే కెమెరా కీపర్ పక్క నుంచి వస్తుంది కాబట్టి. మొత్తానికి అది అంపైర్ తేల్చాల్సిన విషయం. సూపర్, అద్భుతమైన క్యాచ్ని ట్రై చేశాడు ఇక్కడ రాజేష్ అన్న. అది మొత్తానికి అది షూ తగిలిందా కింద పడిందా అని చాలా ఇక్కడ మన దగ్గర డిఆర్ఎస్ కూడా లేదు, మన దగ్గర థర్డ్ కెమెరా లేదు, థర్డ్ అంపైర్ కూడా లేడు. దాన్ని ఏం చేయలేం. ఈసారికి మనం దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ట్రై చేయాలని చూస్తా ఉన్నాం. మొత్తానికి ఆ క్యాచ్ వల్ల చాలా ఇబ్బందులు కలిగాయి. ఇప్పుడు కొత్తగా లెగ్ అంపైర్ని సెట్ చేశారు. మొత్తానికి ఇప్పుడు కెప్టెన్ షరీఫ్ బౌలింగ్లోకి. హ్యాపీ క్రికెట్ టీం ద్వారా చాలా సునాయాసంగా సింగల్ తీశాడు. ఎటువంటి షాట్కి ప్రయత్నించలేదు. ఇది అక్కడ 2 పరుగులా 1 పరుగు, కేవలం 1 పరుగు మాత్రమే. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ రవి నుంచి. ఒక పెద్ద షాట్కి ప్రయత్నం, కానీ అది లెగ్ సైడ్ మీదగా వెళ్ళింది కాబట్టి అది వైడ్గా ప్రకటించిన అంపైర్. మొత్తం మీద మన సంతోష్ అన్న హ్యాపీ. టాస్ బాల్ సార్, అద్భుతమైన షాట్ అక్కడ రవి. లేదు అక్కడ అబ్బాయి పేరు మర్చిపోయాం మనం, అఖిల్. ఉన్నా కానీ ప్రయోజనం లేకుండా పోయింది, ఎందుకంటే అది అఖిల్ నుంచి దూరంగా పడి బౌండరీ వెళ్ళిపోయింది. అద్భుతమైన షాట్ ఇక్కడ వర్మ ఇది బాలుని ఎట్టైనా కొట్టగలుగుతానని చెప్పి ముందస్తు ధైర్యంతో ఆడే ప్రయత్నం, కానీ ఈసారి చక్కటి లో కెప్ట్ బాల్ని నేరుగా కాలకి కొట్టాడు మన షరీఫ్. కానీ అది బ్యాట్స్మెన్ అదృష్టం అని చెప్పుకోవాలి ఈరోజు. మరొక షాట్ వర్మ నుంచి, ఈసారి నేరుగా హఫీజ్ చేతిలోకి. మంచి ఫీల్డింగ్ అక్కడ హఫీజ్, ఒక యువ ఆటగాడు, ఒక మంచి గ్లామర్ బాయ్. అతను ఈ లేక్యూ క్రికెట్కి అతను ఒక వాట్సన్ లాంటోడు, ఒక పేస్, ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్. మొత్తానికి షరీఫ్ బౌలింగ్లోకి మళ్ళీ ఒకసారి అద్భుతమైన షాట్ కొట్టే ప్రయత్నం, కానీ అది సరిగ్గా తగలలేదు యూసుఫ్కి మన కెప్టెన్. మరొక షాట్కి ప్రయత్నం, ఈసారి చక్కగా డ్రైవ్ చేసి నేరుగా సునీల్ చేతికి కొట్టాడు. అద్భుతమైన ఫీలింగ్ మరొకసారి సునీల్ నుంచి. మొత్తానికి ఓవర్ కంప్లీట్ చేసిన షరీఫ్ 56 పరుగులు 5 వికెట్లు 8 ఓవర్లు. మొత్తానికి రన్ రేట్ 8 పైన ఉంది, రిక్వైర్డ్ రన్ రేట్ 8 పైన ఉంది. మొత్తం మీద 72 బాళ్ళకి 104 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా మనం ఫ్యాన్ స్పీడ్ పెంచాలా లేదా అనేది కెప్టెన్ చేతిలో ఉంది. మన ఆబేద్ బౌలింగ్లోకి మరోసారి చాలా అద్భుతమైన డిఫెన్స్ ఇక్కడ కెప్టెన్ నుంచి. పెద్ద షాట్ ఇక్కడ హబీబ్కి వెళ్తుంది, నేరుగా హబీబ్ చేతిలోకి వెళ్తుందా లేదా ఎటువంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే 4 runs. అద్భుతమైన క్యాచ్ని చేజార్చిన మన హబీబ్, ఎందుకంటే హబీబ్ చాలా అద్భుతంగా ఫీలింగ్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం హబీబ్ బ్యాట్ టైం అనుకోవాలి. అది నేరుగా బౌండరీ వెళ్ళిపోయింది, చేజారిచ్చాడు ఫీల్డర్. యూసుఫ్ మొదటి బౌండరీని సాధించాడు ఈ బాల్తో, లేదండి రెండో బౌండరీ. మొత్తానికి ఆబిద్కి ఇది మరో పరీక్ష అని చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా బౌల్ వేశాడు. ఈసారి కవర్స్ మీదగా మంచి షాట్ కొట్టాడు. అక్కడ ఫీల్డర్ హఫీజ్ ఉన్నాడు, హఫీజ్ మంచి తప్పు చేయడం వల్ల 4. అప్పుడప్పుడు మంచి ఫీల్డర్ కూడా చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అది సర్వసహజం, అది క్రికెట్ అండి, ఏం కాదు. మొత్తానికి ఆబిద్ మరోసారి బౌలింగ్లోకి. మరోసారి షాట్ బాల్, ఈసారి మిడ్ వికెట్ మీద కొట్టే ప్రయత్నం, నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్తుందా లేదా. అక్కడ ప్రేమ్ ఇక్కడ జమ్మని వచ్చాడు, మంచి అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకోవాలి. ప్రేమ్ నుంచి చాలా సూపర్ త్రో ఇక్కడ ప్రేమ్ ద్వారా ఒక సింగిల్ మాత్రమే కేటాయించాడు. ఇప్పుడు మన స్ట్రైక్లోకి వర్మ, మరొక ఆబిద్కి వర్మకి జరగబోయే రణరంగంలో ఎవరు నెక్కుతారో చూడాలి ఇప్పుడు మనం. వాడే బాల్ ఆబిద్ నుంచి, ఆబిదే నెగ్గాడు, ఎందుకంటే వర్మ దాన్ని కీపర్ వెనక మీదుగా కొట్టే ప్రయత్నం. బాల్ దాటిన ఇబ్బంది లేదు.
ఇంకా కొంచెం డిఫరెన్స్ అంతే, ఏం లేదు. ఏం లేదు, ప్రతి ఓవర్కి 8 పరుగులు సాధించాలి ఉంది. ఆబిద్ 20 ఇచ్చాడు కావాలి. ప్రతి బాల్కి మనం 68 కనీసం 45 ఇవ్వాలి కదా. ప్రతి బాల్ మనం 7 పరుగులు ప్రతి ఓవర్లో మనం 8 పరుగులు సాధించాలి ఉంది. రికార్డ్ రన్ రేట్ పెరిగిపోయే అవకాశం ఉంది. మొత్తానికి 9 ఓవర్లు పూర్తి చేసుకొని 63 పరుగుల వద్ద ఆగిపోయింది. స్కోర్ రావట్లేదు. ఎవడో తలమాసినోడు సరిగా వేయట్లేదు. లేదు, తలమాసినోడు నెట్టోడు. పెద్ద షాట్కి ప్రయత్నం. ఈసారి గాల్లోకి బంతి. ఆడ ఎవరో ఫీల్డర్ ఉన్నారా అంటే సునీల్ ఉన్నాడు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే సునీల్కి అది ఒక 20 అడుగుల దూరంలో బాలు కింద పడింది, కానీ పట్టే ప్రయత్నం చేశాడు. ఒక 2 రన్లు సునాయాసంగా సాధించారు. మొత్తానికి 66 పరుగులు, 5 వికెట్లు, 9 ఓవర్లు. 5 వికెట్లు కోల్పోయింది లెక్యూ క్రికెట్. మరోసారి బౌలింగ్లోకి షరీఫ్ చాలా అద్భుతంగా ఫ్లిక్ చేసి 2 పరుగులు సాధిస్తారా, లేకుంటే 1 పరుగు మాత్రం తీస్తారా చూడాలి. యూసుఫ్ 2వ పరుగుకి ప్రయత్నం. ఈసారి సన్నీ చాలా లేటుగా రావడంతో 2 పరుగులు సాధించుకున్న మన యూసుఫ్. ఒక మంచి బాల్ షరీఫ్ నుంచి, గాట్ బౌన్స్. వికెట్ల ముందు పడి వికెట్ల కంటే 2 ఇంతలు పైకి ఎగిరింది బాల్. చాలా అద్భుతమైన బౌన్స్ అయింది అక్కడ బాల్, ఎందుకంటే ఆడ గొత్తులో పడింది కాబట్టి. ఈసారి మంచిగా కొట్టే ప్రయత్నం. ఈసారి ఎటువంటి మిస్టేక్ చేయలేదు. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ. సునాసమైన సింగిల్. ఇప్పుడు బ్యాటింగ్లోకి వర్మ. చాలా సేఫ్ హ్యాండ్స్తో సింగిల్ తీసాడు. 2కు ప్రయత్నించే ప్రయత్నం లేదు, ఎందుకంటే అక్కడ హఫీజ్ మంచి ఫీల్డర్. ఓవర్ చివరి బంతి. మొత్తానికి 10 ఓవర్లకి 1 బాల్ మిగిలే ఉంది. బౌల్డ్ అద్భుతమైన బాల్ అండి. 10 ఓవర్లకి 6 వికెట్లు కోల్పోయి 70 పరుగులు సాధించారు మన షరీఫ్. కమ్ బ్యాక్. ఖలీల్ బ్యాటింగ్లోకి. బౌలింగ్లోకి మరొకసారి వైట్ బాల్ గా ప్రకటించిన అంపైర్. ఆబిద్ తన 3వ ఓవర్ వేయడం కోసం రంగంలోకి దిగాడు. అతను 2 ఓవర్లకు 25 రన్లు పూర్తి చేశాడు. మరొక వైడ్ ఆబిద్ నుంచి. ఇలాంటి రన్స్ చాలా అవసరం మనకు, ఎందుకంటే 8, 9 70. మరొకసారి మంచి బాల్ ఆబిద్ ద్వారా 2 వైడ్ల వేసిన తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. వర్మ కేవలం 8 బాల్ ఆడి 6 పరుగులు మాత్రమే చేశారు. ఒక పెద్ద షాట్కి ప్రయత్నం. గుడ్ బౌన్స్ అయింది అక్కడ, ఎటువంటి ప్రయోజనం లేదు. చాలా అద్భుతమైన బాల్. వర్మ ఏం కాదు, డాట్లైనా ఇబ్బంది లేదు, తగలుతాయి. వర్మ తిప్పి కొట్టే ప్రయత్నం. ఈసారి చాలా అద్భుతంగా కొట్టాడు. అది 4 ఎంతదో లేదా చూడాలి. మొత్తానికి 4 రన్స్. వాట్ ఏ షాట్. వర్మ మొదలు పెట్టాడు, ఇంకా వాళ్ళ కర్మ. మొత్తానికి అతను అనుకున్నది సాధించాడు. వర్మ ఒకసారి టెస్ట్ మ్యాచ్లో ఇలా రివర్స్ స్లిప్ ఆడి 5 4లు 6 4లు వరుసగా కొడతాడండి. మరొక షాట్కి ప్రయత్నం. ఈసారి మరొకసారి అతన్ని ఫలితాన్ని మరొకసారి చూపించాడు. అతని ప్రయత్నం మరొకసారి ఫలించింది. అతను రివర్స్ స్లిప్ ఆడడంలో చాలా అనుభవం గలవాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మొత్తానికి మరొకసారి వర్మ రివర్స్ స్లిప్ లో 2 4లు సాధించాడు వెంటనే. ఈసారి ఆబిద్ ఏం చేస్తాడో చూడాలి. తన బంతిని పొదునుగా చేసి వేస్తాడా లేదా. పొదును చేసి వేసే ప్రయత్నం. ఈసారి వర్మ ఫ్లిక్ చేసి వికెట్ల కింద నుంచి బౌండరీ కొట్టే ప్రయత్నం. ఈసారి దాన్ని బాల్ని చేజ్ చేస్తా వెళ్ళాడు మన ఖాదర్. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ ఖాదర్.
సూపర్ ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. బాల్ కింద నుంచి దూరి మరి పట్టి తీసుకొచ్చాడు మన ఖాదర్. తన టీం కోసం 2 పరుగుల్ని సేవ్ చేశాడని చెప్పుకోవచ్చు. అద్భుతమైన బ్యాటింగ్ వర్మ నుంచి. మరొకసారి రివర్స్ స్లిప్ ఆడే ప్రయత్నం. గాల్లోకి బంతి క్యాచ్ అవుతుందా లేదా? లేదు, క్యాచ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే బాల్ చేతికి తగిలింది. అది అవుట్గా ప్రకటించలేం, ఎందుకంటే చేతికి తగిలింది. అది క్యాచ్ అయ్యే ఛాన్సే లేదు. మొత్తానికి 11 ఓవర్లకి 82 పరుగులు, 6 వికెట్లు. ఇంకా కేవలం 77 పరుగులు 54 బాళ్ళకి. కానీ వికెట్లు మాత్రం వెంటనే కోల్పోయారు. లెగ్ క్రికెట్ షరీఫ్ మళ్ళీ రంగంలోకి. ఇందాక మంచి ఓవర్ వేసి మన కెప్టెన్ యూసుఫ్ని బౌల్డ్ చేశారు. ఇప్పుడు ఖలీల్ని ఏ విధంగా అవుట్ చేస్తారో లేక రన్స్ని ఏ విధంగా మలుస్తారో మన ఖలీల్ చూడాలి. ఈ ఓవర్ చాలా కీలకమైంది ఈ ఆటకి. ఫుల్ టాస్ బాల్ని ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి సింపుల్గా ఆడి వర్మకి స్ట్రైక్ ఇచ్చాడు మన ఖలీల్. వర్మ మరోసారి తిప్పి కొట్టే ప్రయత్నం. ఈసారి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు మన రాయేష్ అన్న. కానీ అది మాటికి తగలలేదు కాబట్టి ఎటువంటి ప్రయోజనం లేదు. 2 కొట్టుండొచ్చు కదా, నాలాగా ఇచ్చేవాడు. ఇంకో ఓవర్ ఉందిరా. వర్మ కట్ చేసే ప్రయత్నం నేరుగా హఫీజ్ చేతికి. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ హఫీజ్. వాట్ ఫ్లిక్ ఈసారి ఖలీల్. సన్నీ బాల్ కోసం సునాయాసంగా 2 పరుగులు సాధించారు. ఎందుకంటే సన్నీ కదలలేని పరిస్థితి. 2 పరుగులు సరే. ప్రతిసారి 2 రేట్ మాత్రం పెరుగుతూ వస్తూ ఉంది. ఖలీల్ గట్టి కొట్టే ప్రయత్నం. గాల్లోకి బంతి, ఎవరు లేరు. సరిగ్గా బ్యాటింగ్ కనెక్ట్ అవ్వలేదు. అది ఎక్స్ట్రా బౌన్స్ అయ్యింది. ఈసారి రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రన్ అవుట్. అది అనవసరమైన రన్ అని చెప్పి అనుకుంటున్నాను. లోకి అన్వర్ ఆయన చక్కగా సింగల్ వలిచ్చాడు ఫుల్ టాస్ బాల్ని. పన్నెండు ఓవర్లు ముగిసేసరికి 8 పరుగులు 7 వికెట్లు. సన్నీ తన 4వ ఓవర్ వేయడం కోసం రంగంలోకి వచ్చాడా? ఒక అద్భుతమైన బాల్ సన్నీ నుంచి. బంది బాళ్ళకి 71 పరుగులు చేయాల్సి ఉంది లెగ్ క్రికెట్ టీం. అన్వర్ మరోసారి కట్ చేసే ప్రయత్నం. చాలా అద్భుతమైన సింగిల్ని సాధించాడు. గుట్లో పెట్టుకుని పరిగెత్తారు. 7 వికెట్లు కోల్పోయింది మన లెగ్ వారియర్స్. వర్మ మరొకసారి తిప్పి కొట్టే ప్రయత్నం. మరొక డాట్ బాల్. ప్రతి ఓవర్కి 9 పరుగులు కావాల్సి ఉంది. వర్మ స్ట్రైట్ దెబ్బ అద్భుతంగా కొట్టాడు. అక్కడ ఫీలర్ మన హబీబ్ ఎటువంటి తప్పు చేయకుండా సింపుల్గా పట్టుకొని 1 రన్ మాత్రమే ఇచ్చాడు. మన అన్వర్ బ్యాటింగ్లో ప్రతి బంతి తరలించాలి బౌండరీ. మరొకసారి ఫ్లిక్ చేసి సింగిల్ సాధించాడు. సింగిల్ వల్ల ఉపయోగం ఏమీ లేదు టీంకి. ప్రతి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. వర్మ మరోసారి తిప్పికొట్టే ప్రయత్నం. ఈసారి చర్చలు విఫల్యం. 13 ఓవర్లకి 91 పరుగులు 7 వికెట్లు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న హ్యాపీ క్రికెట్ టీం. 750 42 బాళ్ళకి 68 పరుగులు కావాల్సి ఉంది. హఫీజ్
తన 4వ ఓవర్ వేయడం కోసం రంగంలో దిగాడు. ఒక స్లో బాల్ వేసే ప్రయత్నం, కానీ అది వైడా కాదా అనేది అర్థం కాలేదు. కెమెరా ఇక్కడ సతీష్ ఉన్నాడు గ్రౌండ్ లో కనిపి ఉన్నావా? ఒక అద్భుతమైన ఫ్లిక్ షాట్, ఫుల్ టాస్ బాల్ని హఫీజ్ మొత్తానికి 4వ ఓవర్ పూర్తి చేయబోతున్నాడు. నేను ఫామ్లోకి రావాలి, ఆడాలి. అది మామూలే, అయినప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. బిర్యానీ దెబ్బలు కాబట్టి పర్వాలేదనా? ఆఫ్ చేసేస్తుండే లేదు, రికార్డులోనే ఉందన్నా. తెలుసు లైట్ ఎప్పుడు ఆఫ్ అవ్వాలనేది. నేను ఆపలా ఇప్పుడు. వినపడదులే. వర్మ గుడ్ షాట్, నేరుగా సునీల్ చేతికి. సునీల్ మిస్ఫీల్డ్ చేస్తే 4 రన్స్ లభిస్తాయి, కానీ ఎటువంటి మిస్టేక్ చేయకుండా చక్కగా బాల్ పట్టాడు. ఆబిద్ ప్రతి ఓవర్కి 10 పరుగులు కావాలి. హఫీజ్ ఏ విధంగా ఎదుర్కొంటాడో మన ఆబిద్ చూద్దాం. గట్టి కొట్టాడు ఆబిద్, 6 వెళ్ళే ఛాన్స్. గాల్లోకి బంతి, చాలా అద్భుతమైన షాట్, సూపర్ షాట్. మొత్తానికి మిడాన్ మీదుగా అద్భుతమైన షాట్ కొట్టి తన ఖాతాని మొదటిగా తెరిచాడు మన అన్వర్. ఎప్పుడు ఇలాంటి హిట్టింగ్ చేయడంలో అతనికే సాధ్యం. అతను మంచి దెబ్బలు కొడతాడు. ఈసారి హఫీజ్ మంచి ఫేస్ వేసి కంబ్యాక్ ఇచ్చాడు. డాట్ బాల్. ఈసారి నేరుగా గుట్లో వేసే ప్రయత్నం. మరొక డాట్ బాల్. మళ్ళీ కొట్టే ప్రయత్నం, మరొక డాట్ బాల్. ప్రెజర్లో బ్యాట్స్మెన్. మరొక ఫ్లిక్ ఆడే ప్రయత్నం. ఇందాక బాల్ వైడ్గా ప్రకటించాడు ఎంపైర్. ఇది ఒక సింగిల్. మొత్తానికి పద్నాలుగు ఓవర్లకి 102 పరుగులు, 7 వికెట్లు. పైన క్లారిటీగా ఆబిద్ అద్భుతమైన ఫీలింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. ప్రతి ఓవర్కి 10 పరుగులు కావాలి. ఇప్పుడు వర్మ ఏం చేస్తాడో చూద్దాం. వర్మ ఏ విధంగా ఆడతాడు. రివర్స్ స్లిప్ ఆడే ప్రయత్నం. మరొకసారి సిప్ ఫిట్, కానీ సరిగా తగలలేదు. మరొకసారి ప్రయత్నం, మరొకసారి డాట్ బాల్. మొత్తానికి 10కి చేరిన రన్ రైట్. 34 బాళ్ళకి 56 పరుగులు. మరొక షాట్, ఈసారి చక్కటి షాట్. ఎక్స్ట్రా కవర్ మీదుగా 4 వెళ్తుందా లేదా? 4 రన్స్. వర్మ మొత్తానికి ఒక 4ని సాధించాడు. ఇట్లా రన్ రేటు తరిగించుకుంటూ పోవాలంటే ప్రతి మ్యాచ్లో బౌండరీలు చాలా అవసరం. ప్రతి ఓవర్కి బౌండరీలు కావాల్సి ఉంది. ఆ బౌండరీని ఏ విధంగా సాధిస్తాడో 3 బాల్ వర్మ ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తాడా, చెయ్యడా చూడాలి. మరొక షాట్కి ప్రయత్నం వర్మ, కానీ బాల్ సరిగా తగలలేదు. 2వ రన్కి ప్రయత్నం చేసే ప్రయత్నం. ఆడ వాహిద్ ఫీలర్, కానీ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. గమ్యం చేరిపోయాడు ఆబిద్. నాడౌట్. కానండి త్వరగా వేయండి. ఇంక 5 ఓవర్లు ఉన్నాయి మిగిలిసి. 108 పరుగులు, 7 వికెట్లు. ఆబిద్ గట్టి కొట్టే ప్రయత్నం. ఈసారి డాట్ బాల్. మొత్తానికి ఓవర్ పూర్తయింది. ఓవర్కి 10 పైన వెళ్ళింది. 21 కొట్టాలి ఎక్స్ట్రా. 30 బాళ్ళకి 51 పరుగులు. కానీ అలా మొత్తానికి మరోసారి ఆబిద్ రంగంలోకి దిగాడు.
తన 4వ ఓవర్ పూర్తి చేయడం కోసం వర్మ గట్టి కొట్టే ప్రయత్నం, ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. 29 బాళ్ళకి 50 పరుగులు చేయాల్సి ఉంది. 8. 4 నిమిషాలు ఉంది. ఆబిద్ గట్టి కొట్టే ప్రయత్నం, గాల్లోకి బంతి క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చూడాలి. ఆ అద్భుతంగా క్యాచ్ తీసుకున్న మన ఆబిద్. ఫీలింగ్ అన్నాడు. వాడు మా వాళ్ళే, వదిలేరా అఖిల్ ఒక్కసారిగా. ఈ 40 కొట్టిరు చాలు. ఎవరు 40? అది ఇచ్చాడు. 60 శని అంటున్నాడు. ఊసొచ్చారత్త టెస్ట్ మీద అడుగుతువే. బ్యాటింగ్ అన్నా, బ్యాటింగ్ అన్నా. నిజంగా కనబడట్లేదు అక్కడ. ఎవరికైనా బాధగా ఉంటే వెళ్ళి చేయొచ్చు ఆడ. అడ్డం పెట్టుకుంటే ఏమైంది నిజంగా కనపడలేదు అన్నాడా. అక్కడ కనిపించదు. ఇందాక నిలబడైతే అసలు నాకు బ్లర్. అయ్యా అంత అడ్డం పెట్టావు, వెళ్ళొచ్చు ఆడికి. ఏమే అంత బాగా చేస్తావు, వెళ్ళొచ్చుగా. పిల్లకాయలు ఉంటారని ఊరిని అరుస్తూ ఉంటారు. అదే వాళ్ళు ఉంటే తెలుస్తుంది. तुम्हें हग रहे तो आता ముందే ఎట్టొచ్చాడు, రాడు కదా. ఈ శబరి క్షేత్రం ఏదో పనుబడి యజమానులకి వచ్చే స్కోర్ కూడా ఇచ్చి తగల తగలకుండా ఉంటే ఇంకెళ్ళాను లేరా నువ్వు. లేదులే స్కిడ్డింగ్ కూడా చేస్తున్నా అన్నాడు. 18 బాలకు 33. ఏం క్యాచ్ ఆడ, 6 ఆడ క్యాచ్ అంట, క్యాచ్. గాలి ఏం లే. 17 బాల్ రా, ఒకటే బాల్ అయింది. ఒక బాలే కదా ఈయన ఆడింది. 2 ఒక ఆల్రెడీ ఇంకోటి ఆడున్నాడు. ఈ ఓవర్లో ఒకటే ఆడింది ఫస్ట్ బాల్. ఓకే.
వర్మ బాగా లేదు లేదు, అవును 2 వేస్తున్నారు ఏంది? ఆ 2 వేసినావు రే. స్కోర్ ఎవరు రాస్తారు? లేదు లేదు, ఒక బాలే కదా ఆడేవా? ఇది అర్థమైంది, ఆల్రెడీ ఇక్కడ 16 అని చూపిస్తుంది. అది వాడి నుంచి అరుస్తున్నాడు. ఆఫీస్ చేతిలోకి. లాస్ట్ బాల్. ఓవర్ కదనా, 2 ఆటలు. ఓవర్ ఓవర్. ఓవర్లే అన్న, ఓవర్ 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 బా. 6 ఒకటి, తర్వాత 3 సింగిళ్ళు 2 ఆటలు. అదే 6, 3 సింగిల్ 2 ఆటలు అంతే. 8-5. 12 బాళ్ళకి 22. లేదు లేదు, ఫీల్డర్ కాదు, ఫీల్డర్ కాదు. అబ్బా వెళ్ళన్నా సంతోషనా. లాస్ట్ బాల్ అన్న, 16, 8 బాల్, 7 బాళ్ళకి 7. ఇచ్చేసాడయ్యా.